నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 8, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:36. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఆగస్టు 7 గురువారం మధ్యాహ్నం 1:28 ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం 1:44 వరకు చతుర్దశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఆగస్టు 8 శుక్రవారం మధ్యాహ్నం 3:05 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మకర రాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్. రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 4:08 వరకు. తదుపరి సౌభాగ్య. కరణం మణిజ మధ్యాహ్నం 2:14 వరకు. తదుపరి విష్టి రాత్రి 1:54 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:09 నుండి రాత్రి 8:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి మధ్యాహ్నం 1:23 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:26 నుండి ఉదయం 9:06 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:25 నుండి తెల్లవారితే 5:13 వరకు. అమృత గడియలు ఉదయం 8:24 నుండి ఉదయం 10:04 వరకు. తిరిగి అమృత గడియలు సాయంత్రం 4:55 నుండి సాయంత్రం 6:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, లక్ష్మణుడి మీదకు ఇంద్రజిత్ వదిలిన బాణం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం, బి సూర్యాస్త్రం, సి ఇంద్రాస్త్రం. మీకు ఇందులో కరెక్ట్ సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. రావణ యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పినప్పుడు సంజీవిని కాపాడుతాదని ఎవరు చెప్పారు? దీనికైతే జవాబు ఆప్షన్ సి సుషేనుడు అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. మాణిక్యరత్నం గారు, అంజలాదేవి గారు, మూర్తి దుర్గా గారు, టి పద్మ గారు, భాస్కర్ నల్లమొద్దు గారు, సిహెచ్ అరుణ గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడి వరకు వీడియో చూస్తున్నారంటే వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి. మరి మనం 3వ వారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఈ సంవత్సరం. మరి ఈ వరలక్ష్మి వ్రతం పూజా సమయాలు, తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో చివరికి కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా మరియు వరలక్ష్మి మాత అష్టోత్తర శతనామావళి కూడా వీడియో ఉందండి, ఛానల్లో చూడండి. అదేవిధంగా ఈరోజు వారాహి జయంతి అండి. మరియు ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతి అండి. మరియు
గాయని కౌశల్య గారి పుట్టినరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు షాపులు ఓపెనింగ్ చేసుకోవడానికి లేదా అడ్వాన్సులు ఇవ్వడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లోకి మారటానికి మరియు ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా మంచిదేనండి. అదేవిధంగా కార్లైనా ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఓపెనింగ్ చేయాలన్నా కూడా మంచిదేనండి. వాస్తు పూజలు చేసుకోవడానికి మంచిదే. మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా మంచిదే. బోర్లు తీయడానికి, స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.